హాయ్ హలో ప్రజలగొంతు మట్టివాసన దేశ శ్రీకాంత్గా మాట్లాడుతున్నాను. మరి రైతులు పండించిన పంట వడ్ల అమౌంట్ జైన సహకార సంఘం బ్యాంకులు, ఎస్పీ బ్యాంకులు, ఇతరితర బ్యాంకులు వాడడం జరిగింది. రైతులు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు నాట్లున్నాయి. వచ్చిన పంట పైసలు మరి కేజీలకు, నాటేసి అక్కయ్యలకు, పత్తి విత్తనాలకు, మొలకడ్లకు, తర్వాత ఇతర డీజిల్ వర్కులకు మరి వెళ్ళిపోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారు, వడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, ధనంపూర్ శాసనసభ్యులు ఆది సీనన్న గారు, ప్రభుత్వ వైపు వెంబడ శాసన సభ్యులు, మంత్రి శ్రీధర్ బాబు గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు పొగిలేటి శ్రీనివాసరావు గారు, ఖమ్మం వైరా సీతక్క గారు, ములుగులు మరి జూపల్లి కృష్ణారావు గారు, నాగర్ కర్నూలు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ గారు, గడ్డం వివేక్ గారు, మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొండూరు రవీందర్ గారు కన్మర్ బ్రాంచు మరి వెంటనే క్రాప్ లోన్లు మనిషికి 4 లక్షలు ఇచ్చి మళ్ళీ అప్పు మాఫీ చేయవలసిందిగా ఓ రైతుగా శ్రీకాంత్గా వేడుకున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని తీర్చిదిద్దింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి 99 రోజుల ప్రజాపాలన వెంటనే 4 లక్షల రూపాయలు క్రాప్ లోన్లు ఇచ్చి మళ్ళీ మాఫీ చేస్తేనే నెక్స్ట్ 2029లో మరి కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నా శిరోజు నమస్కరిస్తున్నాను. మీకోసం పోరాడుతున్న ప్రజల గొంతు మరి మట్టివాసన దేశ శ్రీకాంత్గా మాట్లాడుతున్నాను. వెంటనే 4 లక్షల రూపాయలు క్రాప్ లోన్లు ఇచ్చి మళ్ళా ఎత్తిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాఫీ చేయవలసిందిగా వేడుకుంటున్నాను. మరి ఇప్పుడు క్రాప్ లోన్లు ఇస్తేనే మరి రైతులకు పనులు జరుగుతాయి, వచ్చిన పైసలు వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి. మరి అన్ని ఖర్చులు చేయబట్టి థ్యాంక్ యూ ఉంటున్న ప్రజల గొంతు మట్టివాసన దేశ లైక్ కామెంట్ షేర్.